అన్న కొంచెం వెనక అమ్మా అడ్డు జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ అందరూ తలోడే ఉన్నాయి. అవన్నీ రండి. ఈ గంట ఓట్లు గంట కూడా మానేది వేయాల ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఈరోజు దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి. ఈ రాష్ట్రంలో బాలుడి నుంచి వృద్ధుడి వరకు రాజశేఖర రెడ్డి గారి పాలన చూసిన తర్వాత నాయకుడంటే నమ్మకం ఏర్పడి ఆయన 2004-09 మధ్యలో ఆయన పరిపాలన వల్ల అభివృద్ధికి అడుగులు పడినటువంటి ప్రతి బడుగులు, బలహీనులు, మధ్యతరగతి వారు, ఉన్నత వర్గాలు కూడా అందరూ కూడా ఆయన రెండవసారి గెలిచిన తర్వాత ఆయన పట్ల వారికి ఉన్న ప్రేమను చూపారు. దురదృష్టం సెప్టెంబర్ 2వ తారీఖున ప్రజల దగ్గరికి వెళుతూ ప్రాణాలు విడిచిన రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విని ఈ రాష్ట్రంలో అనేక మంది అసూలు బాసినటువంటి తరుణాన్ని మనం చూసాం. కారణం ఆయన పాలనా సమయంలో ప్రజల పట్ల ప్రజలకి అంత నమ్మకాన్ని కలిగించాడు. పేద ప్రజల ఆరోగ్యం కోసం సంజీవిని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి దేశానికి ఆదర్శమయ్యాడు. రైతులను ఆదుకోవడం కోసం ఉచిత విద్యుత్తు ప్రవేశపెట్టి నేటికి కూడా కొనసాగుతుంది. ఆరోగ్యశ్రీ నేటికి కొనసాగుతుంది, ఉచిత విద్యుత్తు నేటికి కొనసాగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ ప్రత్యేకంగా బలహీన వర్గాల పిల్లలకి చదువుకోవాలనేటువంటి ఆశ ఉన్న ధనం లేని కారణం చేత దారిద్ర్యానికి మళ్ళీ పరుగులు తీసేటువంటి తరుణాన్ని ఒక కుటుంబంలో ఒక విద్యార్థి కనుక తయారైతే ఆ కుటుంబం మొత్తం కూడా దారిద్ర్య రేఖ నుంచి బయటకు వస్తుందని నమ్మాడు కనుకే ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయ సాధన కోసం ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో అదే తరహా నమ్మకాన్ని ప్రజలకు కల్పించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా తరలి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి రూరల్లో, ఇప్పుడే రాజోల్లో, బొమ్మూరులో, అలాగే మోరంపూడి జంక్షన్లో, ఇవాళ ఇక్కడ ఆఫీసులో, ఇక్కడి నుంచి ధవళేశ్వరంలో, ఆ తర్వాత కడియంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, రాజశేఖర రెడ్డి గారంటే ఒక ధృవతారగా నిలిచినటువంటి నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో. ఆయనే గనక బ్రతికి ఉంటే ఈ రాష్ట్రం విడిపోయి ఉండేది కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు పడుతున్నటువంటి అగచాట్లకి ఆస్కారం ఉండేటువంటిది కాదు. అది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి గొప్ప చొరవ. దానికి మనందరం కూడా కంకణబద్దులు అయి ఉండాలి. రాజశేఖర రెడ్డి గారి వారసులు కానీ మీ అందరికీ తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి. 15వ వర్ధంతి సందర్భంగా మన రాజమండ్రి నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న మా యొక్క కార్యాలయంలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, అలాగే మరియు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ ఇక్కడ పాల్గొని రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ఎందుకంటే అండి, ఈరోజు మనం చూసుకుంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి తెలియని వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో లేరు. ఎందుకంటే ఆయన మరణించిన తర్వాత ఎంతోమంది ఆయన యొక్క అభిమానులు
ఎంతో ముప్పు పొందిన వాళ్ళు కూడా ఆయన యొక్క మరణవాటం విని ఎంతో బాధగా గుండాగి పగిలి చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఆ సమయంలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటికి వచ్చి ఆయన ఒక కొత్త పార్టీ అదే వైఎస్ఆర్ పార్టీ పెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా నాడు తిరిగి ప్రతి ఒక్క అడుగు ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం అయ్యి ఈరోజు ప్రతి ఒక్క గుండెల్లో కూడా నిలిచడం కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే చిన్న ఉదాహరణ ఈరోజు మనం చూసుకున్నాం విజయవాడ సంగతిని చూసుకుంటే విజయవాడ సిటీకి అనుకున్నాం. ఎందుకంటే అలాంటి ఊరు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచించి ఒక వారధి కట్టి సగం ప్రాణ నష్టం కలిగించకుండా స్టార్ట్ చేశారు. అలాగే అప్పట్లో మనం చూసుకుంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కూడా మనకి వేమగిరి నుంచి అక్కడ కడిపులంక వెళ్ళే గోదావరి గట్టును కూడా అప్పట్లో ఆయన సందర్శించి ఇంత ప్రమాదం ముంచుకొస్తుందని ముందు చూపుతూనే చూసి ఆనాడే కూడా ఎన్నో కోట్లు పెట్టి ఒక గోడలా కడితే అది కూడా మనకి ఈరోజు ముప్పు పోకుండా అంటే ఆనాడు చేసిన ముందు ఆలోచన ఈరోజు మనకి భావితరాలకి ముందడుగు వస్తున్నాం. అలాంటి ఎంతోమంది మహనీయులు ఉన్న మన రాష్ట్రం అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఈరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మా రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ.